ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గురువాయూగూడెం ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు త్వరగా పూర్తి చేస్తామన్నారు. దీంతో 2 లక్షల ఎకరాలు ఆయకట్టు కొత్తగా సాగులోకి రావడమే కాకుండా మరో 2,80,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని చెప్పారు. దీనికి బడ్జెట్లో నిధులు కేటాయింపు జరిగిందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీలకు కావాల్సినటువంటి నిధులు కేటాయించడంలో నంబర్ 1 స్థానంలో ఉన్నారని మంత్రి పార్థసారథి అన్నారు. చింతలపూడి మన ప్రాంతానికి ఇంక్లూడింగ్ నా నియోజకవర్గంతో సహా ప్రాణవాయువు లాంటిది. ఆ ప్రాజెక్ట్ వస్తే దాదాపు 2,80,000 ఎకరాలు కొత్త 2 లక్షల కొత్త ఆయకట్టు, 2,80,000 ఎకరాలకి స్టెబిలైజేషను, అనేక వందల గ్రామాలకి త్రాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ని మానవత్వం ఉన్న ఎవరైనా సరే, రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా సరే, రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే ఏ రాజకీయ నాయకుడైనా సరే దాన్ని పూర్తి చేసి తనకి పేరు దాంట్లో ఒక భాగస్వామి రావాలని ఆలోచన చేస్తారు. కానీ దుర్మార్గంగా ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా గాలికి వదిలేసి ఈరోజు మళ్ళీ రీస్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చింది. మరి ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో దానికి నిధులు కేటాయించడం కానీ, మొన్ననే రాంబాబు గారితో మాట్లాడారు, ఇరిగేషన్ మంత్రి గారు మురళి గారితో మాట్లాడారు, నేను ఉన్నాను. ఏ విధంగా రైతులకి ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో మేలు చేయాలి, ఏంటి పరిస్థితులు ఇక్కడ అని చెప్పేసి పూర్తిగా వాకప్ చేయటం, ఆ కాంట్రాక్టర్ని పిలిచి అది పూర్తి చేయడానికి కూడా ప్రారంభించారని చెప్పేసి మనం చేస్తాం. మనందరం